నమస్తే, నేను వర్మ. ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవులుగా గుర్తింపు పొందిన నాడీపతి నానో కౌస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ వందలాది ఆవులు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు డాక్టర్ కృష్ణరాజు గారు. మనతో పాటు ఆవులు అంటే ఆయనకి ఎంత ప్రేమ మన ఎదురుగుండా కనిపిస్తున్న ఈ విజువల్స్లో చూడొచ్చు. ఆవులు మనుషుల్ని ఇంతగా ప్రేమిస్తాయా, మనుషులు ఆవుల్ని ఇంతగా ప్రేమిస్తాయా అన్న దృశ్యాలు మనకి ఎదురుగుండా కనపడుతూ ఉన్నాయి. అసలు ఈ నానో ఆవుల సృష్టి ఎలా జరిగింది, ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎక్కడ ప్రముఖుల ఇళ్లలో ఈ నానో ఆవులు పెరుగుతున్నాయి అన్నది ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, డాక్టర్ గారు చెప్పండి, అసలు ఎక్కడెక్కడ ఈ ఆవులు ఉన్నాయి అందే మీరు. నమస్తే అండి, డాక్టర్ కృష్ణరాజు. ఇవి నాడీపతి బ్రీడ్. మనం మ్యూటేషన్ చేసిన బ్రీడ్, అంటే సహజసిద్ధంగా ఇట్లా ఏ ఇబ్బంది లేకుండా 5 అడుగుల నుంచి ఉన్న ఆవుని తప్పతపాలుగా అడుగు ఎత్తు వరకు తీసుకురాగలిగాం. అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇదిగో ఇది మదర్, ఇది బేబీ, ఇది ఫాదరు. ఇది ఏదో మీరు చిన్నపిల్ల అనుకుంటారు. ఇదిగో ఇది కూడా మెచ్యూర్డే, అది కూడా బుల్లు. అయితే ఇవి హైయెస్ట్ హైట్ కూడా మీకు 2 అడుగుల లోపు అడుగు కూడా ఉంటాయి. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో వీటికి విపరీతమైన గిరాకీ క్రేజ్ ఉంది. 100 సంవత్సరాల క్రితం వెళ్తే మన భారతదేశ గోమాత గొప్పతనం ప్రపంచ దేశాలు ఎలా అనుకునేయో, ఇప్పుడు మన భారతదేశం మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళిందని చెప్పి ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న స్కూల్ 60 ఆవులతో వచ్చి ఇప్పుడు 6000 ఆవుల వరకు, చిన్న పెద్ద అన్నీ కలిపి, బ్రీడర్స్ అన్నీ కలిపి ఓవరాల్గా 6000 ఆవుల వరకు మనం ఇక్కడ తయారు చేయటం. రెండోది, ఈ గ్రామానికి ఒక ఏరియాకి నాడీపతి విలేజ్ అని మన నరేంద్ర మోడీ గారు పెట్టడం, అన్ని రూరల్ టూరిజం స్పాట్ కింద అనౌన్స్ చేయటం నాకు దీనికి చాలా సంతోషంగా ఉంది. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది విజిటర్స్ వచ్చి విజిట్ చేసి ఆనందిస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ మన దగ్గర నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కాదు, యోగి ఆదిత్యనాథ్ గారు, ఇంకా చాలామంది సీఎంల ఇళ్లలో కూడా, ఇంకా ప్రముఖ వ్యాపార ఐఏఎస్లు ఐపీఎస్లు అందరి ఇళ్లలో కూడా ఆవులు ఇంట్లో ఆజీవనం చేస్తున్నాయి. దానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో దీన్ని అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారికి కూడా ఈ ఆవుల్ని ఇంట్రెస్ట్ ఉంటున్నారు, ఈ ఆవులు కావాలని అడిగారంట. ఆయనకు కూడా పంపించే ఏర్పాట్లు అయితే మన ఈ బ్రీడ్ నాడీపతి బ్రీడ్. అంటే మన దగ్గర అసలు ఎన్ని రకాల బ్రీడ్స్ తయారు చేశారు మీరు? ఎన్నాళ్ళు పట్టింది ఈ స్థాయికి రావడానికి? 5 అడుగుల ఆవుల నుంచి తప్పతప్పాలుగా ఆవుల్ని సైజు తగ్గించుకుంటూ వచ్చి 2.5 అడుగుల లోపు ఉండేదాన్ని మీనేచర్ అని పేరు పెట్టి, 2 అడుగుల లోపు ఉండేదాన్ని మైక్రో మీనేచర్ అని పేరు పెట్టి, నాడీపతి నానో అంటే అడుగు ఎత్తులోపు ఉండే విధంగా నాడీపతి నానో అని హైట్ని బట్టి సైజుని బట్టి వీళ్ళకి పేర్లు పెట్టి వీటిని చేయటం అనేది జరిగింది. సో డాక్టర్ కృష్ణరాజు గారు ఒకటే చెప్తా ఉన్నారు, దేశవ్యాప్తంగా నాడీపతి ఆవులు గుర్తింపు పొందాయి. దేశాధినేతల ఇళ్లలో కూడా, భారతదేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రుల ఇళ్లలో కూడా నాడీపతి ఆవులు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి కూడా చాలామంది ఈ నాడీపతి ఆవులను కావాలని కోరినప్పటికీ ఇప్పటివరకు అంగీకరించలేదు. కానీ అటు అమెరికా ఇటు భారతదేశం 2 దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించడానికి ఈ నాడీపతి ఆవులు దోహదపడతాయనే ఉద్దేశంతోనే అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ గారికి ఈ ఆవులను పంపే ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఆయన సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నారు.